హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది టీసీ ట్రేడర్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం వీక్లీ రెంటల్ ఇన్కమ్ స్ట్రాటజీ అయితే మనం ఈరోజు చూద్దాం. ఫ్రెండ్స్, వీక్లీలో మంచి ప్రాఫిట్ ఇస్తుంది. అరౌండ్ 1 lakh అయితే దీనికి కావాల్సిన మనకు ఉంటుంది ఇన్కమ్. ఓకే, ఫస్ట్ ఇన్కమ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. స్ట్రాటజీ అనేది ఇంకా విలేజ్ చికెన్ వీళ్ళకి వెళ్దాం. అలా వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం అనమాట. ఓకే, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం. మన టెలిగ్రామ్ ఛానల్ ఫ్రీ టు జాయిన్. ఎటువంటి పెయిడ్ టెలిగ్రామ్ కాదు, ఫ్రీ టు జాయిన్. చూసారా, 2 days నుంచి అయితే సూపర్ కాల్స్ అయితే ఇచ్చాము. ఓకే, సూపర్ కాల్స్ అయితే ఇచ్చాము. చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ 49,000 ఇలా ఇచ్చాను. మంచి 570 వరకు వెళ్ళింది. నేను ఎక్కడ చెప్పింది ఓకే 370. తర్వాత ఇక్కడ ఇంకో కాల్ అయితే 330 కాడ చెప్తే నేను వచ్చేసి అది 500 పోయింది. ఇట్లాంటి జాక్పాట్ ఇంటర్టెక్ కాల్స్ కావాలంటే మీరు ఈ కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో వెళ్ళి ఫ్రీ టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి జాయిన్ అవ్వండి. ఇంకా మీకు డైలీ ఇలా మంచి మంచి ప్రాఫిట్స్ అయితే మీరు మిస్ అవ్వద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇక డైరెక్ట్ స్ట్రాటజీలోకి వచ్చేస్తే నేనైతే నిఫ్టీలో అయితే చేస్తున్నాను. ఓకే, చూడండి ఇక్కడ నిఫ్టీ అయితే ఉంది. ఓకే, నేను వచ్చేసి ఏప్రిల్ 4th. ఓకే, ఏప్రిల్ 4th. ఓకే, నేను ఏం చేస్తున్నాను అంటే ఏప్రిల్ 4th మన ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి 10th చూసారా, ఏప్రిల్ ఎక్స్పైరీ రోజా మన నెక్స్ట్ ఎక్స్పైరీకి మారి మనం చేస్తున్నాం. ఇక్కడ నుంచి నేను 1 2 3 ఓకే 3 పాయింట్స్ అయితే వదిలేసాను. సెల్ ఇక్కడైతే 4 వదిలేయండి. 1 1 2 3 4. ఓకే, 4 పాయింట్స్ వదిలేయండి. కొద్ది సైడ్ సెల్ చేసేస్తున్నా. ఓకే, ఇది ఇప్పుడు షార్ట్ స్ట్రాటజీ అయింది. ఇప్పుడు ఏంటంటే మనం 2 months అనేది స్కిప్ చేయాలి. ఇక్కడ చూసారా, ఎక్స్పైరీస్ 18th. ఇక్కడ చూడండి, మోస్ట్ ఇప్పే చూడండి. నేనైతే 27th June అయితే వెళ్తున్నాను. అంటే దాదాపు 2 months లాస్ట్ ఎండింగ్ అయితే వచ్చాను. మంత్లీ ఎండింగ్ అయితే వచ్చాను. 2 months మంత్లీ. ఓకే, నేను అర్థం అనుకున్నాయి, బై చేద్దాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఉన్నది ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కొంచెం హై ఉంది. ఇక్కడ నుంచి ఇట్లా హై ఉంది కదా, చూసారా, కొంచెం చేద్దాం. ఇక్కడ హైగా ఉంది. మనకి ఎప్పుడైతే పెరుగుతుందో చూడండి, ఇక మనం డే బై డే అనేది చూస్తాం. ఓకే, 3000 వచ్చింది. ఎప్పుడైతే మనం ఇక్కడ నుంచి డౌన్ గ్రాఫ్ అనేది పడిపోతుందో అప్పుడు మనం ఒక అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి. ఓకే, ఇక్కడైతే మనకు పడిపోయింది. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం ఓకే అడ్జస్ట్మెంట్ ఏంటంటే మనకు చూసారా, మనం ఏం చేయాలంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఇప్పుడు ఎంత ఉంది, 9th చూసారా, 9th ఏప్రిల్. ఇప్పుడు 10th వచ్చేసి మనము బై చేయాలి. అర్థం మనకి ఉన్నది కాల్ సైడ్ బై చేయాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒకవేళ అప్పర్ సైడ్ వెళ్తేనే ప్రాఫిట్. ఇది వదిలేసేయండి, మనకు వీక్లీ బట్టి ఉంటుంది. ఓకే, ఈ అప్ సైడ్ అనేది వదిలేయండి. ఇక్కడ చూసారు, ఇక్కడ పైకి పోతుంటే ప్రాఫిట్, ఇక్కడ వెనకాలతే లాస్. ఇక్కడ అనేది మనకు ఓన్లీ లాస్ ఉంటుంది. ఇలా పైకి వెళ్తుంటే లాస్ ఉంటుంది. మనం అలా ఒకవేళ మార్కెట్ అనేది పెరుగుకుంటూ పోతే అట్లా మనకు ఉండే ప్రాఫిట్ వీక్లీలో ది బెస్ట్ స్ట్రాటజీ. చూడండి, మనకు యాక్చువల్గా ఇక్కడైతే మనకు రాకూడదు, కాబట్టి కొంచెం ఎర్రర్ ఉంది. ఇక్కడైతే రాకూడదు. ఇక్కడ నుంచి మొత్తం గ్రీన్గానే ఉండాలా, కొంచెమే రాకూడదు అనమాట. వీక్లీ బట్టి ఉంటుంది, ఇక్కడ ఉండదు ఎటువంటి. ఒకవేళ లాస్ ఉంటే ఓన్లీ ఇక్కడే ఉంటుంది. ఇక్కడంతా ఇట్లా అప్పర్ గ్రాఫ్ అనేది ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.